హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నా పేరు సాయి. మొత్తానికి ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న మొదటి లిస్ట్ 2024 ఎన్నికలకు సంబంధించిన బీజేపీ క్యాండిడేట్స్ మొదటి లిస్ట్ రిలీజ్ అయింది. దాదాపుగా యాక్చువల్లీ మొన్నటి వరకు మనం చూసినట్టయితే వార్తల్లో 100 మంది అభ్యర్థులతో లిస్ట్ రాబోతుంది, ఒకేసారి 100 మంది పేర్లు అనౌన్స్ చేస్తారని చూశారు. కానీ దానికి భిన్నంగా ఏకంగా 195 మంది అభ్యర్థులు, అంటే మూడో వంతు అభ్యర్థుల్ని దాదాపు ఒకేసారి అనౌన్స్ చేశారు బీజేపీ వాళ్ళు. ఇందులో మనం చూసుకుంటే మోడీ ఆయన వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో కూడా వారణాసి నుంచి పోటీ చేసిన మోడీ మరోసారి 2024లో కూడా ఆయన వారణాసి నుంచి పోటీ చేయబోతున్నారు. మూడోసారి కూడా అదే ప్రాంతం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. తర్వాత లక్నో నుంచి రాజ్నాథ్ సింగ్, గాంధీనగర్ నుంచి అమిత్ షా కూడా ఈసారి వాళ్ళ స్థానాల్లో వాళ్ళే పోటీ చేస్తున్నారు. అయితే ఈసారి చూసుకుంటే మనం 90 నుంచి 100 మంది దాకా దాదాపుగా సిట్టింగులకి టికెట్లు నిరాకరించిన పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. దాదాపు అంటే 3 సార్లు కన్నా 4 సార్లు కన్నా ఎక్కువ ఎంపీ చేసిన వాళ్ళు, లేకపోతే ఏజ్ లిమిట్ దాటేసిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరినీ ఈసారి పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా 34 మంది కేంద్ర మంత్రులు, ఇందులో 2 ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. ఈసారి 28 మంది మహిళలు, 47 మంది యూత్. అయితే ఈ 195 మంది లిస్ట్ లో దాదాపుగా హైయెస్ట్ గా చెప్పాలంటే 57 మంది ఓబీసీలకు, 27 మంది ఎస్సీలకు, 27 మంది తర్వాత 17 మంది ఎస్టీలకు అనౌన్స్ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో 380 సీట్లే లక్ష్యంగా బరిలో దిగుతున్న బీజేపీ దానికి తగ్గట్టుగానే పావులు కదుపుతుంది. వివాదాస్పదులుగా ఉన్న వాళ్ళు కొంతమందికి సీట్లు నిరాకరించడం, ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వాళ్ళకి, పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళకి, అంతేకాకుండా ఈసారి యువతకు పెద్దపీట వేసిందని చెప్పొచ్చు బీజేపీ. అయితే ఈ లిస్ట్ తో పాటు తెలంగాణకు సంబంధించిన తెలంగాణలో దాదాపు 17 మంది ఎంపీ అభ్యర్థులు ఉండగా 4 సిట్టింగ్ స్థానాలు బీజేపీకి ఉన్నాయి. అయితే ఈసారి 9 మంది అనౌన్స్ చేశారు. 9 స్థానాల్లో ముందు ఫస్ట్ లిస్ట్ లో వచ్చినాయి, 8 స్థానాలు పెండింగ్ పెట్టారు. ఈ 9 మందిలో 4 మొత్తం తెలంగాణలో బీజేపీకి 4 సిట్టింగ్ స్థానాలు. అయితే అందులో 3 పేర్లు మనకి అనౌన్స్ చేశారు. అందులో కరీంనగర్ నుంచి బండి సంజయ్, ఈయన ఆల్రెడీ సిట్టింగ్ గా ఉన్నారు. కరీంనగర్ లో బండి సంజయ్ కి మంచి పాజిటివ్ వే ఉంది. కరీంనగర్ లో ఆయన తప్ప ఇంకో పేరు వినపడిన పరిస్థితి మనం చూసాము. ఆ తర్వాత నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఆయన ఓడిపోయారు. అయినా సరే ఆయనకే మళ్ళీ కేటాయించారు, సిట్టింగ్ కాబట్టి అనుకోవచ్చు. నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ పోటీ చేసిన తర్వాత జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్, దినగాక మొన్న ఆయన బీజేపీలో జాయిన్ అయిన బీబీ పాటిల్ కి ఫస్ట్ లిస్ట్ లోనే పేరు రావడం కొంచెం మెయిన్ అని చెప్పొచ్చు. అయితే మెయిన్ గా డిస్కషన్ జరిగింది ఈ ఎన్నికల్లో మల్కాజ్గిరి స్థానం. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం మల్కాజ్గిరి. ఇక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారు అనేది బీజేపీలో ఎప్పటి నుంచో జరుగుతున్న డిస్కషన్. దానికోసం చాలా మంది అప్లై చేశారు. చాలా మంది మల్కాజ్గిరి కోసం పోటీ పడినా అధిష్టానం మాత్రం ఈటెల రాజేంద్ర మొగ్గు చూపింది. మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేంద్ర పోటీ చేయబోతున్నారు. కాంగ్రెస్ నుంచి ఇంకా ఇక్కడ అభ్యర్థి పేరు ప్రకటించలేదు, కానీ మల్కాజ్గిరి నుంచి మాత్రం ఈటెల రాజేంద్ర పోటీ చేయబోతున్నారు. అలాగే సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయనకి కిషన్ రెడ్డికి సికింద్రాబాద్ కంచుకోవటం చెప్పొచ్చు. ఆ తర్వాత హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని సహజంగా తెలంగాణ ఎన్నికల ప్రతి పార్టీ కూడా ఈ హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని లెక్కలో తీసేసి 16 స్థానాలు కానీ కౌంట్ చేస్తారు. ఎందుకంటే దాదాపుగా 34 సంవత్సరాల నుంచి హైదరాబాద్ పార్లమెంట్ పై ఓవైసీ మన ఎంఐఎం జెండా తప్ప ఇంకే పార్టీ జెండా అక్కడ ఎగరలేదు. ఎంతో మంది ప్రయత్నించారు, బీజేపీ వాళ్ళు ప్రయత్నించారు. ఆఖరికి ఒకసారి వెంకయ్యనాయుడు గారు ప్రయత్నించినా అక్కడ మాత్రం హైదరాబాద్ నుంచి మాధవీలతకి సీటు కేటాయించారు. అంతేకాదు ఈ మాధవీలతకి సీట్ వస్తుందని కానీ ఇప్పుడు మనం చెప్పిన ఈ 9 మంది పేర్లు దాదాపు 3 రోజుల క్రితమే మన ఆంధ్రప్రభ డిజిటల్లో, ఆంధ్రప్రభ పేపర్ లో కూడా ఒక 3 రోజుల క్రితమే ఈ ఊహాగానాలు మనం చెప్పాం. అంటే మనం చెప్పిన లిస్ట్ 100% వచ్చిందని చెప్పొచ్చు. ఆ తర్వాత మనం చేవెళ్ళ నుంచి చూసుకుంటే కొండా విశ్వేశ్వర రెడ్డి, నాగర్ కర్నూలు నుంచి భరత్, భువనగిరి నుంచి బోర్ నర్సయ్య గౌడ్ వచ్చారు. ఇవి కాకుండా మనకి ఖమ్మం, నల్గొండ, పెద్దపల్లి, ఆదిలాబాద్, వరంగల్, మెదక్, మహబూబ్ నగర్ ఈ స్థానాలు పెండింగ్ లో ఉంచారు. అయితే వీటిల్లో ఆదిలాబాద్ ఆల్రెడీ సిట్టింగ్ స్థానం. ఆదిలాబాద్ లో స్వయం బాపురావు ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అయినప్పటికీ ఆదిలాబాద్ ని పెండింగ్ పెట్టారు. ఎందుకంటే స్వయం బాపురావు పై రకరకాల ఎలిగేషన్స్, అంటే ఎంపీ నిధులు ఆయన సొంత ఇంటి కోసం వాడుకున్నారు. తర్వాత ఇక్కడ ఆదిలాబాద్ లో ఎక్కువగా ఉండే ఆదివాసీలకు, తర్వాత బంజారా సామాజిక వర్గానికి స్వయం బాపురావు వల్ల వాళ్ళిద్దరి మధ్య స్ప్లిట్ వచ్చింది, వాళ్ళిద్దరు విడిపోయారని చెప్పి కూడా ఒక వార్తలు నేపథ్యంలో ఆదిలాబాద్ నుంచి స్వయం బాపురావుని కొంచెం పక్కన పెట్టని చెప్పొచ్చు. అయితే ఈసారి ఆదిలాబాద్ నుంచి ఆదివాసీలక, తర్వాత మహబూబాబాద్ నుంచి బంజారాలకి, ఇద్దరు ఒక సామాజిక వర్గానికి అక్కడ ఒకవేళ ఆదిలాబాద్ లో ఆదివాసీలు కేటాయిస్తే మహబూబాబాద్ లో బంజారా సామాజిక వర్గానికి టికెట్ కేటాయించే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా మొత్తం తెలంగాణలో చూసుకుంటే 4 సిట్టింగ్ స్థానాల్లో 3కి అనౌన్స్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి తెలంగాణలో కూడా బలంగా, అంటే
9 నుంచి 10 స్థానాలు కైవసం చేసుకోవాలని బీజేపీ గట్టిగా పట్టుబడుతుంది. అంతేకాకుండా వాళ్ళు ముందు నుంచి టార్గెట్ చేసింది ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ బలంగానే ఉంది. ఖచ్చితంగా తెలంగాణలో దక్షిణాది రాష్ట్రాల్లో కొంచెం వీక్ గా ఉందన్న దానిపైన బీజేపీ దృష్టి పెట్టినట్టు మనకు తెలుస్తుంది. అందుకే ఈ ఫస్ట్ లిస్ట్ లో దాదాపుగా దక్షిణాది ప్రాంతాల్లో తెలంగాణ ఇవన్నీ ప్రాంతాల్లో ముందుగానే వాళ్ళు అనౌన్స్ చేశారు. అయితే ఇక్కడ మనం హైలైట్ పాయింట్ గా మెయిన్ పాయింట్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి సంబంధించి మాత్రం ఇంతవరకు లిస్ట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక్క క్యాండిడేట్ పేరు కూడా చెప్పలేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఇంకా పొత్తుల విషయంపై ఎటువంటి స్పష్టత రాలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఎంపీ క్యాండిడేట్స్ లిస్ట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. అవి కాకుండా ఈ మిగతా ప్రాంతాన్ని అనౌన్స్ చేశారు, తెలంగాణ అనౌన్స్ చేశారు. ఈ మోడీ వీళ్ళందరూ కూడా గతంలో పోటీ చేసిన వాళ్ళే మెయిన్ క్యాండిడేట్స్. మోదీ గానీ, తర్వాత రాజ్నాథ్ సింగ్ గానీ, అమిత్ షా గానీ వీళ్ళందరూ అంతకుముందు పోటీ చేసిన స్థానంలోనే పోటీ చేస్తున్నారు. అయితే తెలంగాణలో మాత్రం 9 స్థానాల్లో ప్రకటించారు. మిగతా స్థానాల లిస్ట్ కూడా అంటే వీళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఎన్నికల కమిషన్ అఫీషియల్ గా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చే వరకు, ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చే లోపే మొత్తం దాదాపు అందరు అభ్యర్థులు ప్రకటించే ప్రయత్నం చేస్తామని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. చూడాలి. ఇప్పటివరకు అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం 195 మంది అభ్యర్థులు ప్రకటించారు. మిగతా అభ్యర్థులు కూడా ఎన్నికల నోటిఫికేషన్ కన్నా ముందే బీజేపీ చెప్పబోతున్నారు.